ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య ఈ రోజు అంటే డిసెంబర్ 19న వచ్చింది. అమావాస్య నాడు పితృదేవతలను ఆరాధించే సాంప్రదాయం ఉంది. అమావాస్య నాడు పితృదేవతలకు తర్పణాలు వదలడం వంటివి చేస్తారు. అలాగే తోచినది దానం చేయడం వంటివి కూడా అమావాస్య నాడు ఆచరిస్తారు. హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసంలో వచ్చే అమావాస్య నాడు చంద్రుడిని కూడా ఆరాధిస్తారు. చంద్రుడిని అమావాస్య నాడు పూజించడం వలన కోరికలన్నీ తీరుతాయని నమ్ముతారు. అమావాస్య నాడు అష్టైశ్వర్యాలు, ధనప్రాప్తి కలగడానికి దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ ఏడాదిలో వచ్చే చివరి అమావాస్య ఈ రోజు అనగా డిసెంబర్ 19న వచ్చింది. అమావాస్య తిథి డిసెంబర్ 19 ఉదయం 4:19కి ప్రారంభమై డిసెంబర్ 20 ఉదయం 7:13తో ముగుస్తుంది. ఈ లెక్కన డిసెంబర్ 19న శుక్రవారం నాడు అమావాస్యను పాటించాలి. బ్రహ్మముహూర్తం ఉదయం 4:30 నుండి ఉదయం 5:25 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 1:32 నుంచి మధ్యాహ్నం 2:15 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 1:09 నుంచి మధ్యాహ్నం 2:56 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 5:09 నుండి సాయంత్రం 5:35 వరకు. అమావాస్య నాడు బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసిన తర్వాత శివుడిని, విష్ణువును ఆరాధించాలి. అలాగే ఈరోజు పితృదేవతలను కూడా పూజించాలి. అమావాస్య నాడు ఉపవాసం ఉండి శివుడిని, చంద్రుడిని ప్రత్యేకించి ఆరాధించాలి. పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులకు భోజనం పెడితే మంచిది. అమావాస్య నాడు దాన ధర్మాలు చేస్తే కూడా ఎంతో చక్కటి ఫలితాన్ని పొందవచ్చు. పితృదేవతల పేర్లు చెప్పి తర్పణాలు వదలడం వంటివి చేస్తే పితృదేవతల అనుగ్రహం కలిగి ఆనందంగా ఉండొచ్చు. తర్పణాలు వదలడం, పిండ ప్రదానం వంటివి ఆచరిస్తే పితృదేవతలకు సంతృప్తి కలుగుతుంది. వారి ఆశీర్వాదాలు పొందడానికి వీలవుతుంది. అలాగే ఈ రోజు పూజ చేయడం వలన చెడు కర్మల ప్రభావం కూడా తగ్గుతుంది. జీవితంలో ప్రశాంతత కూడా ఉంటుంది.